డ్రై ఫ్రూట్స్ ఫైటేట్స్ ఆక్సిలేట్స్ వీటికి డ్రై ఫ్రూట్స్కి ఏం సంబంధం ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం. నా పేరు నందన. వెల్కమ్ టు ద హెల్దీ కథ. ఫ్రూట్స్లో మనకి ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయని తెలుసు, కానీ ఆ న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీలోకి అబ్జర్వ్ అవుతున్నాయా? ఫైటేట్స్ ఆక్సిలేట్స్ అనే కాంపౌండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్లో ఉండడం వల్ల మన బాడీలోకి ఆ న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వకుండా ఆపుతుంది, అంటే హిండర్ చేస్తుంది. కానీ ఈ ఫైటేట్స్ని ఆక్సిలేట్స్ని ఎలా తొలగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ని మనం 3 డివిజన్స్ కింద డివైడ్ చేస్తే అవి నట్స్, సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. నట్స్ని మినిమం 8 to 10 అవర్స్ వాటర్లో సోక్ చేసి, అది సోక్ చేసిన తర్వాత ఆ వాటర్ని డిస్కార్డ్ చేసి 2 times వాష్ చేసి అప్పుడు మనం వాడుకోవాలి. ఇందులో ఉన్న ఆల్మండ్స్ని పీల్ చేసి మనం వాడుకోవాలి. ఆ తర్వాత సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్. ఈ సీడ్స్ని మనం మినిమం 4 to 5 అవర్స్ సోక్ చేసి ఆ వాటర్ని డిస్కార్డ్ చేసి మళ్ళీ వాష్ చేసి మనం వాడుకోవచ్చు. అండ్ దెన్ డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ని 30 minutes to 1 hour వాటర్లో సోక్ చేసి ఆ సోక్ చేసిన వాటర్ని డిస్కార్డ్ చేయండి, అంటే వంపేసి. మీకు క్రంచీగా కావాలి అని అంటే మనం ఆ 1 hour తర్వాత దాన్ని అలాగే యూస్ చేసుకోవచ్చు. లేదు సాఫ్ట్గా కావాలి అని అనుకుంటే మళ్ళీ వాటర్ వేసి, అంటే మనం తాగే నీళ్లు డ్రింకింగ్ వాటర్ వేసి మళ్ళీ నానబెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చియా సీడ్స్, సబ్జా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ని ఎప్పుడు కూడా రోస్ట్ చేసి అది గ్రైండ్ చేసిన పౌడర్ని మనం రెసిపీస్లో వాడుకుంటే మన బాడీలోకి అబ్జర్ప్షన్ చాలా బాగా అవుతుంది. అండ్ చియా సీడ్స్, ఇవి 1/2 hour నానబెట్టినా అవుతుంది, కానీ అట్లీస్ట్ 8 to 10 hours నానితే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ మన బాడీలోకి ఎక్కువ అబ్జర్వ్ అవుతాయి. అండ్ కమ్స్ టు సబ్జా సీడ్స్. సబ్జా సీడ్స్ని మినిమం 4 to 5 hours నానబెట్టుకోండి. సో ఈ డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ని అయితే సోక్ చేసుకోవడం లేదా డ్రై రోస్ట్ చేసుకోవడం. కానీ సోక్ చేసుకోవడం వల్ల ఇంకా అబ్జర్ప్షన్ కెపాసిటీ పెరుగుతుంది. డ్రై రోస్ట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఉత్తిగా తినకూడదు. అండ్ ఇంకొకటి, మనకి బాగా అర్జెంటుగా కావాల్సి వచ్చి మనం సోక్ చేయడం మర్చిపోతే కొంచెం బాయిలింగ్ వాటర్లో ఈ నట్స్ వేసి ఒక 15 minutes ఆగిన తర్వాత మనం రెసిపీస్ వాడుకోవచ్చు. ఇది బాగా అవసరమైతే, కానీ రెగ్యులర్గా మనం వాడుతున్నప్పుడు నేను చెప్పిన విధానంలో మీరు ఫాలో అవ్వాలి. సో దీని గురించి ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి మరిన్ని విషయాలు ఇంకా డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి స్టే ట్యూన్ టు ద హెల్దీ కథ, ద జర్నీ ఆఫ్ హెల్దీ స్టోరీస్.